హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు ఎప్పుడు టేస్ట్ చేయని ఒక కొత్త రెసిపీ మేము ముందుకు వచ్చేసిందండి. అదేంటో కాదండి, టమాటాలతో బోండా అనేది ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలకి ఏదన్నా కొత్తగా స్నాక్ చేయాలంటే కూడా ఈ టమాటా బోండా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దానికి ముందుగా 4 టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండి, కారం తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కట్ చేసుకొని. అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు ఫ్రెష్గా ఉండే పెరుగు తీసుకోవాలండి, పుల్లటి పెరుగు వేయకండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక్క చిటికెడు వంట సోడా వేసుకోవాలండి, కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయకండి, ఎక్కువ వేసారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది. కాబట్టి ఒక్క చిటికెడు వేయండి. వేయకపోయినా కూడా బాగా చక్కగానే వస్తాయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంతా ఏం వేయకూడదండి, వాటర్ వేయకుండానే ఇది మనము ఇలా కలుపుకోవాలి. టమాటాలు కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత గోధుమ పిండి వేసుకోవాలండి, జల్లించుకొని గోధుమ పిండి వేసుకోవాలి. మనం గోధుమ పిండితో చేస్తున్నామండి బోండాలు, చాలా రుచిగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. చాలామందికి శనగపిండితో తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలా వస్తుంది కదండి, అలాంటి వాళ్ళు ధైర్యంగా తినొచ్చండి ఈ బోండాలని. చూడండి ఇలా కలుపుకోవాలి. పిండి ఎంత పడుతుందో అంత పిండి వేసుకొని కలుపుంచుకోవాలి. లూజ్గా వద్దండి, కాస్త టైట్గానే దీన్ని పిండి మిక్స్ చేసుకోవాలి. ఇది వెంటనే బోండాలు వేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కొక్కటి ఇలా బోండాల్లాగా వేసుకోవాలి. మీకు ఏ సైజులో బోండాలు కావాలో ఆ సైజులో వేసేసుకోవాలి. ఈ బోండాలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, పుల్ల పుల్లగా, కారం కారంగా. అలాగే గోధుమ పిండితో చేసాం కదండి, కమ్మగా ఉంటాయి. అలాగే క్యారెట్ వేసాం కదా, లైట్గా స్వీట్నెస్ ఉంటుందండి, చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. వీటిని కాసేపు మీడియం ఫ్లేమ్లో, కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కలర్ చూడండి ఎలాగుందో, మంచి కలర్ వస్తుందండి. టమాటా అలాగే క్యారెట్తో చేస్తాం కదా, కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి కూడా. చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఇలా జలిగరిటలోకి తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది. వంట సోడా అనేది తక్కువ వేసుకున్నారనుకోండి ఆయిల్ అస్సలు పీల్చవండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా చాలా సాఫ్ట్గానే వస్తాయి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకొని టిష్యూ పేపర్ పైన తీసేసుకోవాలి. చూడండి ఎమ్మీగా కొత్తగా మనకు టమాటా బోండాలు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ తెలిసిన వారందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క కొత్త వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.